బడ్జెట్ పద్మనాభంలా ఉంది పరిస్థితి. ఈ మాట అనేది ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి. మరి అలాంటి పద్మవ్యూహం నుండి ఎలా బయటపడతారు? సర్కార్ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? రాష్ట్రాన్ని ఎలా గాడిన పెడతారు? ఎప్పట్లోగా కుదురుకుంటామని భావిస్తున్నారు? తెలంగాణ అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన మాటల్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో గత సర్కారు ఏ విభాగాల్లో ఏ శాఖల్లో ఎంతెంత అప్పు చేసిందో, ఎంతెంత బాకీలున్నాయో చెప్పుకొచ్చారు. 7 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఆయన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు. బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్ శాఖకు దాదాపుగా 25-30,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇట్లా ఇంకొక 1,29,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు. అయినా సరే ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదని సీఎం క్లారిటీ ఇస్తున్నారు. నెలవారీ ఆదాయంలో అప్పులకు కిస్తీలు పోను, జీతభత్యాలు, పింఛన్లు టంచన్గా ఇస్తున్నామన్నారు. నెల జీతంలో నిత్యావసరాలు, ఇతర ఖర్చులకు బడ్జెట్ పద్మనాభం వేసుకునే లెక్కల మాదిరి ముఖ్యమంత్రిగా తాను లెక్కలు వేసుకుంటున్నానని ఓ పోలికను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించారు. ఒక పాలకెంత, నీళ్లకెంత, ఉప్పుకెంత, పప్పుకెంత, మంచినూనెకెంత, భార్య బిడ్డలకెంత, అమ్మా నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం ఖర్చు అని అన్నీ లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. బడ్జెట్ పద్మనాభం అనే సినిమాను సీఎం ఉదాహరణగా తీసుకుని మాట్లాడారు. నిజమే, తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందన్న మాట వాస్తవమే. సర్కారు మొదట్లోనే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఏడాదిలో ప్రభుత్వం 1,58,000 కోట్ల అప్పులు చేస్తే దాంట్లో 1,52,000 కోట్ల అప్పులు చెల్లించడానికి పోయాయనేది సర్కారు వాదన. అందుకే ఆదాయ వనరులు పెంచుకునే పనిలో పడింది. ప్రభుత్వమే ఇసుక అమ్మకానికి పెడుతోంది. పన్నుల ఎగవేత లాంటి అంశాలపై ఫోకస్ చేసింది. పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. ఫ్యూచర్ సిటీతో రియల్ బూమ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు బోనస్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఉద్యోగ కల్పన లాంటి అంశాలు సక్సెస్ టాక్ ని తెచ్చుకున్నాయి. సేమ్ టైం ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా అనే దానిపైన సర్కార్ ఫోకస్ చేసింది. మళ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వం చెప్పుకునే స్థాయిలో పథకాలు రూట్ లెవెల్లోకి చేరిపోవాలని సీఎం లెక్కలేసుకుంటున్నారు. ఆఖరి నిమిషం వరకు బడ్జెట్ అనే పద్మవ్యూహాన్ని ఛేదించే పనిలో పడింది సర్కార్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఇంకొక మాట కూడా అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని, రాష్ట్రాన్ని గాడిన పెట్టే క్రమంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాదైతే కుదురుకుంటామని కార్మిక వర్గాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచించండని యూనియన్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ టైంలో సమ్మెలు కరెక్ట్ కాదని అభ్యర్థించారు.